పాకిస్తాన్లో ఎటు చూసినా తుపాకీ కాల్పులు. అసలు ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఈ కాల్పులు చేసేవారెవరు? ఎందుకోసం చేస్తున్నారు? దీనివల్ల ఎవరికి లాభం? ఇప్పుడు ఈ అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. టీటీపీ వారు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రోవిన్స్ దగ్గర 11 పాకిస్తాన్ సైనికులను చంపేశారు. ఇది ఆఫ్ఘాన్ బోర్డర్ ప్రాంతం. ఇక్కడ చాలా వరకు భారీ దాడులు మరియు వైలెన్స్ జరుగుతూ ఉండే ప్రదేశం. టీటీపీ వారు చంపిన 11 మంది పాకిస్తాన్ సైనికులలో ప్రధానమైన వారు 39 ఏళ్ల లెఫ్టినెంట్ కర్నల్ జునైద్ తారిక్, 33 ఏళ్ల మేజర్ తయ్యబ్ రహీద్. ఇది జరిగాక తక్షణమే ఆ దాడికి రివెంజ్ లా అక్టోబర్ 9, 2025 రాత్రి 9:50 కాబూల్లో విధ్వంసం జరిగింది. దీనివల్ల సుమారు 30 మంది టీటీపీ సభ్యులు చనిపోయారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ తాలిబాన్ షెల్టర్ ను దాడి చేసి ఆఫ్ఘాన్ సోవర్జినిటీని పాకిస్తాన్ గవర్నమెంట్ దెబ్బతీసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ యొక్క బ్యాక్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ టీటీపీ వారు ఎవరు? వారు పాకిస్తాన్ సైనికులపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఏ లాభం కోసం చేశారు? మళ్ళీ వెళ్లి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కున్నారు? పాకిస్తాన్ లో ఉన్న వాళ్లకు ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్ ఎలా దొరికింది? ఇప్పుడు ఈ అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. టీటీపీ తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. టీటీపీ 2007లో పాకిస్తాన్లోని వివిధ తాలిబాన్ గుంపులను ఒకే ఎజెండా కింద కలిపి ఏర్పాటు చేశారు. ఈ టీటీపీ ప్రధానంగా 3 పనులు చేస్తుంది. నంబర్ 1, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇస్లామిక్ షరియా చట్టాలతో నడిపించడం దీని ప్రధాన ఉద్దేశం. నంబర్ 2, ఆఫ్ఘన్ తాలిబాన్ కి మద్దతు కూడా ఇస్తుంది. నంబర్ 3, పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు మరియు అమెరికా దళాలపై ప్రతీకారం తీర్చుకోవడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ టీటీపీ చేసిన పనుల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఘటన డిసెంబర్ 16, 2014 పెషావర్ స్కూల్ మసాక్రీ. ఇందులో 150 మందికి పైగా చనిపోగా అందులో 134 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో చాలా మంది సైనికుల పిల్లలే ఉన్నారు. ఈ విధంగానే టీటీపీ ఎప్పుడు పాకిస్తాన్ సైనికులపై టార్గెట్ చేస్తుంటుంది మరియు దాడులు కూడా నిర్వహిస్తుంది. టీటీపీ ప్రస్తుతం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలలో చురుకుగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీరికి మరింత భద్రతా సహకారం లభించిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీపై తరచుగా ఆపరేషన్లు చేపడుతోంది. అయినా సరే పాకిస్తాన్ తాలిబాన్స్ మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం టీటీపీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ పాకిస్తాన్ తాలిబాన్స్ కు సహాయం చేస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ లో ప్లేస్ ఇచ్చి మరి సపోర్ట్ చేసే అవసరం ఏం వచ్చింది? ఇప్పుడు ఈ అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 2 గ్రూపుల సిద్ధాంతం ఒకటే, షరియా ఆధారిత ప్రభుత్వం. కానీ టీటీపీ పాకిస్తాన్ లో యుద్ధం చేస్తుంది. ఆఫ్ఘన్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేస్తుంది. ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీకి మోరల్ సపోర్ట్ పెరిగింది. వీళ్ళ ఎజెండాస్ ఒకేలా ఉండడం వల్ల వీళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఆఫ్ఘన్ ప్రభుత్వం పాకిస్తాన్ తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చింది. మీరు ఈ ఘటన గురించి ఏమనుకుంటున్నారు? ఎవరిది తప్పు? ఆఫ్ఘన్ మీద దాడి చేసిన పాకిస్తాన్ సైనికులదే తప్ప, లేక పాకిస్తాన్ సైనికులను చంపిన టీటీపీ వాళ్ళది తప్ప? ఈ గొడవలలో పడి మనందరం ఒక విషయం మర్చిపోతున్నాం. మతం కోసం మనుషులను చంపుకొని ఏం సాధిస్తాం? మతం కన్నా ముందుగా మనందరం మనుషులమన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని చంపారని వీళ్ళు, వీళ్ళని చంపారని వాళ్ళు చంపుకుంటూ పోతే భూమిపై ఎవరూ మిగిలి ఉండరు. మతం బతకాలన్న మనిషి బ్రతకాలి కదా. మనుషులు అందరూ పోతే ఈ మతం మాత్రమే ఎలా బతుకుతోంది? మనమంతా కలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం. ఏ నేల రక్తపాతం అవ్వకూడదనే ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సిన కోరిక. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.